అమ్మా ఉండడానికి చక్కెర అడిగితే లేదంది. అవునా? అయితే వెళ్ళి ఎదురింటి ఆంటీ దగ్గర తీసుకొనిరా. తనని అడిగాను, లేదంది. సర్లే వదిలే, వెళ్ళి పైన ఆంటీ దగ్గర తీసుకొనిరా. వాళ్ళని అడిగాను, మా ఇంట్లో నుంచి చక్కెర అయిపోయింది, మీ ఇంట్లో నుంచి ఒక గ్లాస్ చక్కెర తీసుకురా అంది. అవునా? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక గ్లాస్ చక్కెర ఇవ్వడానికి ఇంత పిసినారిగా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఏం చేద్దామమ్మా చక్కెరకి? ఇంకేం చేద్దాం, మన ఇంట్లో ఉన్న చక్కెరే యూజ్ చేద్దాం. ఏంట్రా టోనీ, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావంట? సరిగ్గా చదువుకొని ఉండాల్సింది కదా. ఏంటంటే మీ కూతురు పానీపూరి అమ్మేవాడితో లేచిపోయిందంట, జాగ్రత్తగా చూసుకొని ఉండాల్సింది కదా. పోనీలే, రెండో కూతురునైనా జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ నమస్కారం. ప్యాంట్ పేసి పడుకోండి. డాక్టర్ సమస్య నాకు కాదు, నా కొడుక్కి. చెడ్డీ విప్పి పడుకోబెట్టండి. డాక్టర్ అసలు మీరు సమస్య ఏంటని అడగట్లేదు. ఏంటబ్బా నీ సమస్య? డాక్టర్ మీరు ఎందులో స్పెషలిస్టో చెప్పండి. పేషెంట్ కి రోగం ఏంటో తెలుసుకోకుండానే ఇంజెక్షన్ ఇవ్వడంలో నేను స్పెషలిస్ట్. అరే సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ నా కొడుకుది ఒక విచిత్రమైన సమస్య డాక్టర్. ఆ సమస్యని నమిలి ఊసేస్తా. ముందా సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ అది ఈ బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఎలా కనిపెట్టారో అలాగే ఈ బట్టలు ఉతికి ఆరేయడానికి కూడా ఓ మెషిన్ కనిపెట్టుంటే బాగుండేది కదరా టోనీ? అవునమ్మా. ఈ బట్టలు మడత పెట్టి పెట్టి నా చేతులు నొప్పెడుతున్నాయి. నువ్వు ఇక్కడే ఉండు, ఎవరో బెల్ కొడుతున్నారు, చూసేసి వస్తా. సరే అమ్మా. మా అమ్మకి ఎంత కష్టం వచ్చిందో. అయ్యా దేవుడా, మా అమ్మ కష్టానికి కరుణ చూపవయ్యా. ఎందుకు అలా చేసావు? ఎందుకు అలా చేసావు? చెప్పు, ఎందుకు అలా చేసావు? ఇంకోసారి అలా చేసావు. వదులు, ఎందుకు అలా కొడుతున్నావు అని? ఏమైందిరా? వాడు ఏం చేశాడో తెలిస్తే మీరే వాడు కాళ్ళ చేతులు విరగొడతారు. ఏం చేసావు టోనీ? మళ్ళీ నువ్వు ఏం చేసావు నాన్నా? ఈ బట్టల వల్లే కదా మా అమ్మ చేతులు నొప్పెడుతున్నాయి. చూస్తాను నీ అంతు. ఇక్కడున్న బట్టలు ఏమయ్యాయి? టోనీ, టోనీ, ఇంకెప్పుడు మా అమ్మ చేతులు నొప్పెట్టావు? బట్టలు ఎందుకు కాల్చావు? అమ్మ బట్టలు మడత పెట్టి పెట్టి చేతులు నొప్పెడుతున్నాయి కదా. బట్టలు ఉంటేనే కదా ఉతికేది, వాటి వల్లే కదా చేతులు నొప్పెట్టేది, అందుకే కాల్చేసా. చెప్పు 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 చెప్పమ్మా, చెప్పరా. డాక్టర్ ఆ తర్వాత ఏమైందంటే దేవుడా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ కష్టం కార్తీక్ అనే రాకూడదు. విద్యార్థికి తెలుగులో 100కి 90. నా కొడుకు 100కు 100 తెచ్చుకుంటాడు. రే శ్రీధర్, చెప్పరా శశిధర్. పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలీదారా నీకు? పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుంటే ఒక్కడితోనే ఎందుకు అయిపోతారా? ఇంకొకరిని కనిండే వాళ్ళం కదా. చెప్పు. యో, నీ కొడుకు ఏం చేశాడో తెలుసా నీకు? ఏం చేశాడు? అడుగు అన్నే. ఏంట్రా చింటూ ఏడుస్తూ ఇక్కడ కూర్చున్నావు? అరే టోనీ, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారా నేను. టీచర్ ఏమో మీ నాన్నతో సైన్ చేయించుకొని రమ్మందిరా. మా నాన్నకి నేను ఫెయిల్ అయ్యానని తెలిస్తే నా కాళ్ళు చేతులు విరగొడతాడు. అవునరా. అరే టోనీ, నువ్వే వచ్చి మా నాన్నకి మార్క్స్ కార్డ్ ఇవ్వరా ప్లీజ్ రా. ప్లీజ్ మా ఫ్రెండ్కి ఎంత కష్టం వచ్చిందో. అయ్యా దేవుడా, మా ఫ్రెండ్ కష్టానికి దారి చెప్పవయ్యా. మార్క్స్ కార్డ్ చూస్తే కాళ్ళు చేతులు వెనకొడతానని చెప్పాడు కదా. మార్క్స్ కార్డ్ చూస్తేనే కదా ఫెయిల్ అయ్యాడని తెలిసేది. వాళ్ళ నాన్న చూసి వాడిని కొట్టకూడదంటే మార్క్స్ కార్డ్ చించేసా. డాక్టర్ ఆ తర్వాత ఏం జరిగిందంటే అయ్యో, హీరోయిన్ కి ఎంత కష్టం వచ్చిందో. టోనీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? అమ్మ కూరగాయలు తేవడానికి మార్కెట్ కి వెళ్ళింది. అవునా? ఐపీఎల్ చూద్దామండు. ఇదేంట్రా రిమోట్ పని చేయట్లేదు? ఏంట్రా ఈ రిమోట్? వారం వారం ఈ రిమోట్ లో సెల్స్ మార్చి మార్చి నాకైతే విసుగొస్తుంది. ఏం కర్మరా బాబు. ఉండు, సెల్స్ తీసుకొని వస్తాను. మా నాన్నకి ఎంత కష్టం వచ్చిందో. అయ్యో దేవుడా, మా నాన్న కష్టానికి దారి చెప్పవయ్యా. నాన్న మాట్లాడు, నాన్న మాట్లాడు, నాన్న ప్లీజ్ నాన్న మాట్లాడు.
ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏం జరిగిందో నీ కొడుకుని అడుగు చెప్తాడు. కన్నా మళ్ళీ ఏం చేసావురా? అన్నా 3 రిమోట్ సెల్స్ ఇవ్వు. మా నాన్ననే టెన్షన్ పెట్టవా? ఏమండి, ఏదో 100 రూపాయలు రిమోట్ పగలగొట్టాడని ఇలా బాధగా కూర్చుంటారా? పోనీలేరా, మనము కొత్త రిమోట్ తెచ్చుకుందాంలే. వేరే ఏమైనా పగలగొట్టాడా? ఏ టోనీ, టీవీ ఎందుకురా పగలగొట్టావు? అమ్మా, నాన్న రిమోట్ పని చేయట్లేదని చాలా టెన్షన్ పడుతుంటే, షెల్స్ ఉంటేనే కదా రిమోట్ పనిచేసేది, టీవీ ఉంటేనే కదా రిమోట్ అవసరం ఉండేది, టీవీ లేకపోతే టెన్షన్ ఉండదు కదా, అందుకే టీవీ పగలగొట్టాను. ఏ టోనీ, ఆహా, లూసియా పిక్చర్ చూసినప్పుడు కూడా ఇంత పిచ్చక్కలేదబ్బా. నీ కొడుకు కదా విని మైండే బ్లాస్ట్ అయిపోతుంది అనుకో. చెప్పు చెప్పు, తర్వాత ఏం జరిగింది? డాక్టర్ గారు, ఏదో ఒకటి చేసి మీరే నా కొడుకున్న రోగాన్ని నయం చేయాలి. చేసేద్దాం. అందుకే డాక్టర్ గా నేను ఇక్కడ ఉంది. దానికంటే ముందు ఒక మ్యాటర్ చెప్పు. పిల్లాడి ముందే నువ్వు నీ భార్య ఎప్పుడైనా గొడవ పడేవాళ్ళ? ఆ మంగ్లీ టాపిక్ మనకెందుకులే వచ్చా, మళ్ళీ చేస్తానుండు. ఏంటంటే ఫుల్ షాపింగ్? నేను మీ ఆవిడ పండక్కని 20,000 షాపింగ్ చేసి వస్తున్నాం. ఏంటి, మా ఆవిడ 20,000 షాపింగ్ చేసిందా? దీనమ్మ చెప్తానుండి దానిపై ఎవడబ్బ సొమ్ము అనుకుంటుందో. ఏయ్, ఎక్కడున్నావే? వస్తున్నా. ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు? ఎవరిని అడిగి 20,000 షాపింగ్ చేసావు నువ్వు? ఎవరినో అడగడానికి ఊళ్ళో వాళ్ళని కట్టుకోలేదు, నేను కట్టుకుంది మిమ్మల్ని. ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేసావు ముందు అది చెప్పు. ముష్టి 20,000 కూడా ఖర్చు చేయనప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? కొట్టానంటేనా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా నా మీద చేయి చేసుకున్నావంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతా చెప్తున్నా. ఏయ్ పోవే, థు, నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశానే. దీనమ్మ. Tengo la mente haciendo. Tengo la mente haciendo. Tic tac, tic tac. Tengo la mente haciendo. Tic tic tac, tic tic tac. Tengo la mente haciendo tic tac tic tac. Tengo la mente haciendo tic tic tac tic tic tac. Tengo la mente haciendo. మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు కామనే. పద లోపలికి. ఏదో కోపంలో అనేశాను, సారీ. వదలండి చెయ్యి. సరే, అయింది ఏదో అయింది. ఇవాళ రాత్రికి ఉండేసి రేపు పొద్దునే వెళ్దూలే. Tengo la mente haciendo. మీ ఇంట్లో పరిస్థితుల వల్ల మీ అబ్బాయి అలా తయారయ్యాడు. మీ అబ్బాయిని మా ఇంటికి పంపించండి. పొద్దున కల్లా సెట్ చేసి పంపిస్తా. సరే డాక్టర్, నేను వస్తాను. ఫీజు ఎవరు కడతారు రాజా? కింద నర్సు కట్టచ్చా? ఎల్లు, కట్టేసి ఎల్లు. సరే డాక్టర్. నర్సు అంటే సొల్లు ఖర్చుకుంటారు. ఏంటి రాజా, మీ నాన్న చెప్పాడు కష్టంలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తా ఉంటా కదా, నిజమేనా? డాక్టర్ గారు, ఎవరైనా కష్టం అంటే చాలు నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఓ అవునా. రేయ్ టోనీ, ఇదే విధంగా నువ్వు అందరికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది డాక్టర్? అయ్యో, డాక్టర్ కి ఎంత కష్టం వచ్చింది. చచ్చిపోతావు. సో నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందో చెప్పు. నేను చచ్చిపోతాను. కరెక్ట్. ఎవరైనా హెల్ప్ చేయమని అడిగితే నేను చెయ్యను అని చెప్పాలి, సరేనా? సరే డాక్టర్ గారు. గుడ్ బాయ్. అలా అయితే ఒక టెస్ట్ పెడతాను, పాస్ అవుతావా? ఓకే డాక్టర్. ఇది విషం బాటిల్. ఈ విషాన్ని నేను తాగి కింద పడిపోయి కాపాడండి కాపాడండి అంటుంటే నువ్వు నేను కాపాడను నేను కాపాడను అనాలి, సరేనా? ఓకే డాక్టర్. వెరీ గుడ్. నేను ఇప్పుడు తాగుతాను, తాగుతున్నాను, తాగేస్తున్నాను. తాగేసండి డాక్టర్.
ఏయ్, కాపాడు రేయ్ కాపాడరా నేను కాపాడాను నేను కాపాడాను రేయ్ నువ్వు కాపాడకపోతే నేను చచ్చిపోతాను రా మిమ్మల్ని కాపాడితే నేను చచ్చిపోతాను డాక్టర్ రేయ్ ఏ ఏదో నా కొడుకురా మీరే చెప్పింది చెప్పారు కదా డాక్టర్ ఆ, నేను కాపాడను నేను కాపాడను అనాలి డాక్టర్ డాక్టర్ నేను టెస్ట్ లో పాస్ అయ్యానా నేను కాపాడను నేను కాపాడను చూశారుగా మన చుట్టూ జరిగే సంఘటనలు పిల్లల్ని ఎలా ప్రభావితం చేస్తాయో. సో అందుకే పిల్లల ముందు సిగరెట్ తాగడం, గొడవ పడడం, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి యూజ్ చేయొద్దు అని ఆశిస్తూ మీ కార్తీక్ రువారి.